అవును బాయ్, కిడ్నాప్ ఆపేయమని చెప్పాను. ఇప్పుడేం చేద్దాం గురూజీ? ఇక ఇంట్లో వాళ్ళ జోలికి వద్దు. ఏదైనా అనుకోకుండా జరిగినట్టుగా పరిస్థితిని సృష్టించాలి. అదే ఎలా? శివగామికి ఇంట్లో వాళ్ళు కాకుండా ఇంకా ఆప్తులెవరున్నారు? సింహాద్రి, సత్యవతి, ఆ భవానీని పెంచిన తల్లిదండ్రులు సాంబా, గౌరీ, ఆఫీస్ స్టాఫ్, మేనేజర్ రామ్ కుమార్, ఇంకా ఆపు. ఆ రామ్ కుమార్ని ఉపయోగించుకునే మనం నీకు కావలసిన పని చేద్దాం. ఎలా గురూజీ? అతన్ని కిడ్నాప్ చేయాలా? కాదు, ఆ రామ్ కుమార్ స్వయంగా కొంతసేపు శివగామికి అందుబాటులోకి రాకుండా చెయ్యాలి. ముందు అతని వేరబౌట్స్ తెలుసుకోండి. అతన్ని శివగామికి అందుబాటులోకి రాకుండా నేను చేస్తాను. గురూజీ, గుణ ఆ పనిలోనే ఉంటాడు. మీరేం చేయబోతున్నారో నాకు ఒకసారి చెప్పండి. హలో నానా, నేను హైదరాబాద్ బయలుదేరాను, కానీ అనుకోకుండా ప్రాబ్లంలో ఇరుక్కుపోయాను. నువ్వు అర్జెంటుగా రా నాన్నా. ఎక్కడున్నావమ్మా? భీమవరం దగ్గర నాన్నా. నువ్వు వస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అసలు ఏమైందమ్మా? నువ్వు రా నాన్నా, వచ్చాక చెప్తాను. సరే అమ్మా. అయ్యో, ఇది ఆఫ్ అయిపోయిందేంటి? బాబు, ఇది ఆన్ అవ్వట్లేదు, ఒకసారి చూడండి. ఇది డ్యామేజ్ అయింది సార్. మదర్ బోర్డు పోయిండొచ్చు సార్. ఓకే, ఎంతసేపు పడుతుంది బాబు? సాయంత్రానికి ఇస్తాను సార్. ఓ, నేను అర్జెంట్ పని మీద భీమవరం వెళ్తున్నాను. సరే, రేపొచ్చి తీసుకుంటాను. సరే సార్. చెప్పు బాయ్, ఆ రామ్ కుమార్ మొబైల్ షాప్లో ఫోన్ రిపేర్కి ఇచ్చి బయలుదేరాడు. సరే, నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. అతన్నే ఫాలో అవ్వండి. ఓకే బాయ్. రై పదరా.
భవానీ ఏంటి నడిచి వెళ్తున్నారు? ఎక్కడికి? భవానీకి ఐస్ క్రీమ్ కావాలంటే కొనివ్వడానికి వచ్చాను సార్. నేను ఒక అర్జెంట్ పని మీద భీమవరం వెళ్తున్నాను. ఫోన్ రిపేర్లో ఉంది. కొంచెం మేడంకి ఇన్ఫార్మ్ చేస్తారా? మీరు వెళ్ళండి అంకుల్. అమ్మ గుడికి వెళ్ళింది, రాగానే నేను చెప్తాను. థ్యాంక్ యూ భవానీ. సమయానికి మీరు కనిపించారు. లేదంటే కమ్యూనికేషన్ లేక మేడం కంగారు పడేది. మీరెళ్ళి మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని రండి. నేను అమ్మకి చెప్తాను. థ్యాంక్ యూ భవానీ. వెళ్ళొస్తానమ్మా. బాయ్. దా. ఆ రామ్ కుమార్ని మన వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అతన్ని కిడ్నాప్ చేయమంటారా? ఇందాకే చెప్పానుగా, అవసరం లేదు. ఆ రామ్ కుమార్ సమాచార వ్యవస్థని కట్ చేశాను. కొద్దిసేపు అతను ఎవరికీ అందుబాటులో ఉండడు. నువ్వు నీ ప్లాన్ని అమలు చేయవలసిన సమయం వచ్చింది రావణ్. ఏం చేయమంటారో చెప్పండి. ఆ శివగామికి ఫోన్ చేసి, మీ మేనేజర్ రామ్ కుమార్ మా దగ్గర ఉన్నాడు, అతను మాకు డబ్బులు ఇవ్వకపోతే మీరే వచ్చి అతన్ని విడిపించుకోమని శివగామికి ఫోన్ చేయాలి. రామ్ కుమార్ మీద ఉన్న అభిమానంతో, జాలితో వస్తుంది. వచ్చిన శివగామిని లాక్ చెయ్యండి. ఆ శివగామికి అనుమానం రాకుండా మనం మాట్లాడాలి. మీరు టైంకి వచ్చి కథని మలుపు తిప్పారు. అసలు కథ ముందుంది రావణ్. వెయిట్ అండ్ సీ.